హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ చేస్తున్నాము. ఓన్లీ నైట్కి వన్ టైంకేని, నైట్కి ఒక పూటకనేసి దోశ చికెన్ చేసుకుంటున్నాము. కడప స్పెషల్ అన్నమాట. దోశ చికెన్ బాగుంటుంది టేస్ట్. ముక్కాలు చికెన్, ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ కాగిన తర్వాత ఆనియను కరివేపాకు వేసుకుంటున్నా. కొద్దిగా వేగనిద్దాం ఆనియన్స్ని. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఆల్రెడీ కొట్టి పెట్టుకున్నా, ఏమన్నా ఎమర్జెన్సీకి ఉంటుందనేసి. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిసేపు వేగనిద్దాం. పాప్కార్న్స్ పకోడానా? సరే. మా భువన్కి కొత్త బాక్స్ వచ్చింది. ఇప్పుడు దాంట్లో పెట్టుకొని స్కూల్కి వెళ్తాడంట. చికెన్ పకోడా చెయ్యి, నేను స్కూల్కి వెళ్తాను అని చెప్తున్నాడు. ఇప్పుడేనా? సరేలే అయితే. మంచి స్మెల్ వస్తుందా లేదన్నా? మంచి స్మెల్ వస్తుందంట. వేగిన తర్వాత ఇప్పుడు చికెన్ వేసేసుకుంటున్నా. బయటికి చికెన్ వేసి మంచిగా కలుపుకున్నాను. ఇప్పుడు పసుపు, ఉప్పు వేసుకుందాం. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నా. వేసి కలుపుకుందాం. ఇది బాగా వేగనిద్దాం. చికెన్ బాగా వేగుతుంది. ఈలోపు పక్కన దోశ కూడా వేసేద్దామనేసి పెనం పెట్టుకున్నా. పెనం హీట్ అయింది. దోశ వేసుకుందాం. వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు కర్రీ వేగింది. దాంట్లో కొంచెం కారపొడి, కొద్దిగా ధనియా పౌడరు, కొద్దిగా చికెన్ పౌడరు, చికెన్ మసాలా వేసుకుంటున్నా ఒక స్పూను, కొంచెం పెప్పర్ పౌడరు వేసుకునేద్దాం చికెన్లో. స్పైసీ ఎక్కువ లేదు, పిల్లలు తినరనేసి స్పైసీ ఎక్కువ వేయడం లేదు. ఈలోపు పక్కన దోశ కాలింది, తిప్పుదాము. మసాలా అంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటున్నా. దోశలోకి గ్రేవీ కావాలి కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ వేసుకున్నా. పక్కన మళ్ళీ దోశ వేసుకున్నా. చికెన్ ఇంకొద్దిగా బాయిల్ అయ్యి పైకి ఆయిల్ తేలిన తర్వాత ఆఫ్ చేసుకుందాం. కొద్దిగా గ్రేవీ ఉన్నిస్తున్నా, ఎందుకంటే దోశలోకి గ్రేవీ కావాలి కాబట్టి. చూడండి, ఇట్లా ఆయిల్ తేలిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నా.
కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఇంకా ఆఫ్ చేస్తున్నాం. చూడండి ముక్కలు మెత్తగా బాయిల్ అవుతున్నాయి. దోశలు ఇంకా రెడీ అవుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాము. ఇంకా ఆఫ్ చేసుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.